హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. నేను ఈరోజు అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అరటికాయ ఫ్రై చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా త్వరగా చేసుకోవాలో చూపిస్తున్నాను. రెండు ప్రాసెస్లోకి వెళ్దాం. చూద్దామండి ప్రాసెస్. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఓకేనా. 2 అరటికాయలు తీసుకున్నానండి. నేను రెండు అరటికాయలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ ఆప్షన్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. కొద్దిగా కరివేపాకు. ఈ పోపులు కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయ యాడ్ చేద్దాం. అన్నీ ఒకసారి వేయొచ్చండి. నేను శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసాను. ఒక్కొక్కటి వేయక్కర్లేదు, ఎందుకంటే సమయం చాలా వాల్యుబుల్ కదా. మీరు కిచెన్కి ఎక్కువ సమయం ఇవ్వక్కర్లేదు. అన్నీ ఒకసారి వేస్తే ఈక్వల్గా వేగిపోతాయండి. అవి కొద్దిగా వేగాక నేను ఉల్లిపాయ వేసాను. ఓకేనా. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత నేను ఇవి అరటికాయ ముక్కలు యాడ్ చేస్తాను. పూర్తిగా వేగక్కర్లేదు ఉల్లిపాయ, ఎందుకంటే అరటికాయతో పాటు అవి కూడా వేగుతాయి అన్నమాట, మగ్గుతాయి. నో ప్రాబ్లమే. ఎక్కువ సమయం మీరు ఇవ్వక్కర్లేదు. అందుకు చాలా ఈజీగా, సింపుల్గా చేసుకునేలాగే నేను చూపిస్తున్నాను. ఓకేనా. ఇది ఒకసారి కలిపిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు ఒకేసారి వేసేద్దామండి. ఇలాగ లేత అరటికాయలు మీరు తీసుకుంటే కనుక త్వరగా ఏగుతాయి. లేత అరటికాయలు అదే ముదిరిపోని అనుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది. వేపుడి చేసేసిన ఫ్రై చేసి మనం తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. అందువల్ల లేతగా ఉన్నాయి మీరు తీసుకోవాలి. ఇదిగో ఉప్పు, కారం, పసుపు కొద్దిగానే, కారం 1 టీ స్పూను, సాల్ట్ కొద్దిగా మీ రుచికి సరిపడా. ఓకే. అన్నీ వేసాక ఒకసారి కలిపేసి మనం సిమ్ చేద్దామండి. సిమ్ చేసి లిడ్ పెట్టేస్తే సిమ్లో నెమ్మదిగా అవుతుంది. మూత పెట్టేస్తే ఓకేనా. లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు సిమ్లో అవుతూ ఉంటాం. చూద్దామండి మన అరటికాయ ఫ్రై ఎంతవరకు వచ్చిందో. అయిపోయింది. ఇప్పుడు నేను కొద్దిగా బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తాను. మిరియాల పొడి చల్లుకుంటే పైన టేస్ట్ బాగుంటుందండి. ఆ ఫ్లేవరు చిటికెడు, కొద్దిగా అంతే, ఎక్కువ అక్కర్లేదు. చిటికెడు అంటే చిటికెడు. అయిపోయింది మన అరటికాయ ఫ్రై. డిష్ అవుట్ చేద్దామా మనం. ఓకేనా. ఆఫ్ చేస్తున్నాను. ఇది డిష్ అవుట్ చేసేస్తున్నాను నేను. ఓకే. పై 2 కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే అంతే. దేనికైనా ఫైనల్ టచ్ కొత్తిమీర ఇస్తేనే కదండి యమ్మీగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్